వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నవాబ్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే పదవికి సంబంధించి రెండు వేర్వేరు తేదీలలో జారీ అయినట్లు ప్రచారంలో ఉన్న రెండు నియామక ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం 2026 మే 12 తేదీతో టీపీసీసీ ఉత్తర్వులు విడుదలై సామా వెంకటరెడ్డిని నవాబ్పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినట్లు పేర్కొంది. అయితే తాజాగా 2026 జూన్ 29 తేదీతో మరో నియామక ఉత్తర్వులు వెలుగులోకి రావడంతో అందులో రావు గారి వెంకటరెడ్డిని అదే పదవికి నియమించినట్లు ఉంది. దీంతో ఇద్దరు నాయకులు తమ వద్ద అధికారిక నియామక పత్రం ఉందని పేర్కొంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు, ఫోటోలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తామే అధికారిక మండల కాంగ్రెస్ అధ్యక్షులమని ఇద్దరు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఈ పరిణామంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం సామా వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతుండగా మరో వర్గం రావు గారి వెంకటరెడ్డికి మద్దతుగా నిలుస్తోంది. దీంతో నవాబ్పేట్ మండల కాంగ్రెస్ రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక నియామకం ఏది? మే 12న జారీ చేసిన ఉత్తర్వు కొనసాగుతుందా లేక జూన్ 29 ఉత్తర్వుతో అధ్యక్షుడిని మార్చారా అనే అంశాలపై టీపీసీసీ లేదా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికారికంగా స్పష్టత ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఎలాంటి నిర్ణయానికి రావద్దని పలువురు సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. నవాబ్పేట మండల కాంగ్రెస్ అధికారిక అధ్యక్షుడు ఎవరు? రెండు వేర్వేరు తేదీలతో ప్రచారంలో ఉన్న నియామక ఉత్తర్వులో ప్రస్తుతం ఏది చెల్లుబాటు అవుతుందనే అంశంపై టీపీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికారిక వివరణ కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.